హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఒకవైపు షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హింసాత్మక సంఘటనలు, మరోవైపు వరదలతో దేశం కలవరపెడుతోంది. బంగ్లాదేశ్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో వరదలు వచ్చాయి. దీంతో అక్కడ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా 9 జిల్లాల్లో మొత్తం 9,28,000 మందికి విద్యుత్ అందడం లేదు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే వరద ప్రభావిత జిల్లా అయిన ఫెనీలో మొత్తం 17 సబ్‌స్టేషన్‌లు మూసివేయబడ్డాయి. దీని కారణంగా 4,41,000 మంది ప్రజలు విద్యుత్ సంక్షోభంతో బాధపడుతున్నారు. ఈ వరదల కారణంగా దాదాపు 18 మంది చనిపోయారు. విద్యుత్, ఇంధనం, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ శనివారం దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇది ఫెనీ జిల్లాలో 17 సబ్‌స్టేషన్‌లు మూసివేయబడిందని, దీని కారణంగా 4,41,000 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. దీంతో పాటు ఆగ్నేయ ప్రాంతంలోని చాంద్‌పూర్, నోకాలి, లక్ష్మీపూర్, చిటగాంగ్, కుమిల్లా, కాక్స్ బజార్, మల్వి బొజార్, బ్రాహ్మణబారియా జిల్లాల్లో విద్యుత్ సంక్షోభం ఉంది. ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని 8 వరద ప్రభావిత జిల్లాల్లో సబ్‌స్టేషన్‌లు మూతపడ్డాయి. అయితే 905 ఫీడర్లలో 107 మూసివేయబడ్డాయి. అయితే ఫీడర్‌లు మూతపడిన కొన్ని ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా విద్యుత్ సంక్షోభం కొనసాగుతోంది. నోకాలిలో 2,18,000 మంది, కుమిల్లాలో 1,52,000 మంది, చిటాగాంగ్‌లో 78,000 మంది, లక్ష్మీపూర్‌లో 25,000 మంది ప్రస్తుతం విద్యుత్ లేకుండా జీవిస్తున్నారు. ఆగ్నేయ బంగ్లాదేశ్‌లో వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దేశంలోని 11 జిల్లాల్లోని 77 బ్లాకుల్లో వరదల కారణంగా 18 మంది మరణించారు. వరదల కారణంగా 4.9 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. మొత్తం 9,44,548 కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోగా 2,84,888 మంది ప్రజలు, 21,695 పశువులు, 3,527 ఆశ్రయ కేంద్రాల్లో వసతి పొందారు. మరోవైపు ఆదివారం రాత్రి బంగ్లా రాజధాని ఢాకాలో విద్యార్థులు, పారామిలిటరీ దళమైన అన్సార్ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. విలేజ్ డిఫెన్స్ ఫోర్స్‌గా పిలిచే అన్సార్ సభ్యులు తమ ఉద్యోగాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా ఆందోళన చేపట్టారు. దీనికి తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో అన్సార్ సభ్యులు ఆందోళన విరమించారు. కాగా ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఢాకా యూనివర్సిటీ నుంచి సెక్రటేరియట్ వరకు మార్చ్ చేపట్టాయి. దీన్ని అన్సార్ సభ్యులు అడ్డుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో అడ్వైజర్‌గా చిన్న విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం సహా పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నహీద్ ఇస్లాం అరెస్ట్, బంగ్లాదేశ్ అవామీ లీగ్ నేత అబల్ హస్నద్ అబ్దుల్లాను కూడా గృహ నిర్బంధంలో ఉంచారని తెలియగానే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం రాత్రి 9:20 తర్వాత విద్యార్థులు మరోసారి ఆందోళనలు చేపట్టారు. ఇవి హింసాత్మకంగా మారాయి. పోలీసులు, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి శాంతి భద్రతలను పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.